ఇటువంటి వాటర్ బాటిల్ క్యాప్తోనైతే ఇలా హెయిర్ క్లిప్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా బ్యాంగిల్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటువంటి డిజైనర్ క్లాత్ స్టిచ్ చేసినప్పుడు ఇలా మిగులుతాయి కదా, దాన్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇలా అంచుల సైడ్ అయితే ఇలా సూది దారంతో ఇలా స్టిచెస్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కార్డ్బోర్డ్ని అయితే ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా అయితే చుట్టుకోవాలి. ఇలా దారంతో ఇలా ముడి వేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా క్యాప్ని క్లాత్లో పెట్టి ఇలా అయితే ముడి వేసుకోవాలి. ఇలా అయితే ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇటువంటి స్టోన్ లేస్ని అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇటువంటి బీడ్స్ని అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా హెయిర్ క్లిప్ని అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను. చాలా సింపుల్గా వాటర్ బాటిల్ క్యాప్తోనైతే హెయిర్ క్లిప్ అనేది రెడీ చేసుకోవచ్చు.